యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. కీర్తన 138 అధ్యాయము 8వ వచనం. ఆశ దేవుని మీదనే ఆధారపడను. ఈ అరణ్యము వంటి జీవితము కన్నీటితోనూ చింతతోనూ నిండి ఉండగా మీరు దేవుని మీదనే ఆధారపడండి. మీరు అత్యాశక్తితో ప్రార్థించిన తర్వాత ఆయన నా ప్రార్థన ఆలకించెను అనే నమ్మకము మీలో కలుగును. పదే పదే ఒక విషయం కొరకు ప్రార్థించకూడదు. ప్రార్థించిన అనంతరము మీరు విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించుడు. ఆనాడు అపోస్తులైన పౌలు నేను నమ్మిన వారిని ఎరుగుదును అని సవాలుకరంగా మాట్లాడాను. కీర్తనాకారుడు గూర్చి ప్రస్తావనకొస్తే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇందులో మొదటి భాగము ప్రశ్నగాను రెండవ భాగము జవాబుగా కనబడుచున్నది. మీరు దేవుని వారసులు. దేవుని అందరి విశ్వాసము అనగా దేవుని మీద ఆధారపడి విశ్వాసము. ఈ విశ్వాసమే లోకమును జయించు విజయముగా ఉన్నది. విశ్వసించు వానికి సమస్తము సాధ్యము. ఆనాడు మోషే యెహోవా మా పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే నిల్లుచుండుడి. దావీదు గొల్లియాతును పడద్రోసెను. ప్రవక్త జకర్యా విజయ రహస్యమును తెలియజేయుచున్నాడు. బలము చేతనైనను శక్తి చేతనైనను నా ఆత్మ ద్వారా జరుగును. ప్రియులారా, ఎటువంటి పరిస్థితిలోనైనాను మీరు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోనండి. ఆనాడు రాజు హిజ్కియా తనతో కూడా ఉన్నది ఎవరని స్పష్టంగా మాట్లాడి ప్రజలను విశ్వాసమందు స్థిరపడ్డ ద్వారా చేయబడను. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని జనులు యూదారాజు అయిన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మకముంచురు. ఈ ఉదయకాల సమయమున మీ ప్రార్థన సఫలము చేయు దేవునికి మీరు మొరపెట్టినప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు జవాబు దొరికింది అని నీవు నమ్మినడలా నీకు దేవుడు సమాధానం అనుగ్రహించి నిన్ను దీవించును గాక. ఆమేన్.